అమెరికా అధ్యక్షుడేమో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెనిజులా మీద దాడి చేశాం అంటూ మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పుకొస్తున్నాడు. వాస్తవంగా వెనిజులా ఆయిల్ కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక ఆస్పెక్ట్. కానీ అందరూ మర్చిపోతున్నటువంటి వెనిజులాలో ప్రస్తుతం 161 మెట్రిక్ టన్నుల బంగారం రిజర్వ్స్ ఉన్నాయి. 161 మెట్రిక్ టన్నులు. రఫ్గా చూస్తే 5.18 మిలియన్ ఏదైతే ట్రైన్సెస్ $22 బిలియన్ సొమ్ము. ఇది అత్యంత కీలకమైనటువంటి వెనిజులా లాటిన్ అమెరికా కంట్రీలో అతిపెద్దదైనటువంటిది కావడం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ కావడం. అక్కడ ఇప్పుడు $100 వరకు ఈ ఇంపాక్ట్ కారణంగా బంగారం పెరిగే అవకాశం ఉంది. హోల్డింగ్స్ కూడా $518 మిలియన్ పైన చేరేటటువంటి అవకాశం ఉందన్నట్టు నిపుణులు వేస్తున్న అంచనా.